హే వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం నథింగ్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన CMF ఫోన్ 1 దీన్ని అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఒక ఫుల్ రివ్యూ. ఇది 16,000 రూపాయల బడ్జెట్లో అయితే లాంచ్ అయింది ఫోను. తీసుకోవచ్చా లేదా, అసలు దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి కంప్లీట్గా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫోన్ యాక్చువల్గా నేనైతే ఒక 2 days అయితే యూజ్ చేశాను. ఈ 2 daysలో ఒక క్విక్ రివ్యూ. సో నాకు యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అట్లాగే దీంట్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అండ్ దీంట్లో వచ్చే ఫీచర్స్ ఏంటి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నథింగ్ ఫోన్ 1 అన్బాక్సింగ్ వీడియో చూస్తే మీరు సింపుల్గా మీకు బాక్స్లో అయితే ఎటువంటి కంటెంట్స్ అయితే రావు. ఫోన్ ఉంటుంది అండ్ ప్యాక్ చేసిన ఫోన్, దాంట్లో మీకు సమ్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది అండ్ కేబుల్ అయితే ఉంటుంది. ఛార్జర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు అండ్ దీంట్లో మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే డిఫరెంట్గా మీకు ఆరెంజ్ కలర్లో డిఫరెంట్గా ఉంది సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ సిమ్ చూసుకున్నట్టయితే ఫోన్ సిమ్ స్లాట్లో చూసుకున్నట్టయితే ఫోన్లో మీకు డ్యూయల్ 5G అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ మీరు ఒక సిమ్ కార్డ్ అట్లాగే మెమరీ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే డ్యూయల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకొని వాడుకోవచ్చు అనమాట. ఎట్ ఏ టైం మీరు డ్యూయల్ సిమ్ కార్డ్ అండ్ మెమరీ కార్డ్ అయితే వాడుకోలేరు. ఏదైనా సరే ఒక మెమరీ కార్డ్ లేదా 1 సిమ్ లేదా డ్యూయల్ సిమ్ అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఈ నథింగ్ నుంచి సబ్ బ్రాండ్ CMF ఫోన్ అనేది అసలు మెయిన్గా వీళ్ళు హైలైట్ చేస్తున్న డిజైన్ పరంగా. సో ఏదైనా సరే మనం బ్యాక్ ప్యానల్ అయితే చేంజ్ చేసుకోలేం, బట్ వీళ్ళు దీంట్లో మెన్షన్ చేసిన ప్రకారం స్క్రూస్ ఉంటాయి. సో బ్యాక్ ప్యానల్ అయితే చేంజ్ చేసుకొని మీకు బ్లూ, రెడ్, ఆరెంజ్ అట్లాగే వైట్ కలర్ వీళ్ళు అవైలబుల్ చేసిన కలర్స్ అన్ని మీరు సపరేట్గా బై చేసుకోవాలి. మీకు బాక్స్లో అయితే రావు. 1,500 రూపీస్ అయితే ఉంటుంది. దాంట్లో మీరు సపరేట్గా కొనుక్కుంటే మీకు నచ్చిన ప్యానల్ అనేది స్క్రూస్ ఓపెన్ చేసి అయితే బిగించుకోవచ్చు. ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ మనం రెగ్యులర్ లైఫ్లో మనం అయితే టచ్ చేయం కదా. సో మ్యాక్సిమం ఎవరు కూడా ఒకసారి ఫోన్ కొంటే పౌచెస్ వాడుతుంటారు. సో మనం పౌచ్ లేకుండా ఫోన్ వాడడం. అట్ ది సేమ్ టైం మనం హార్డ్వేర్ స్క్రూలు ఎక్కదేసి ఎట్ ది సేమ్ టైం మనం కలర్ చేంజ్ చేసుకుంటూ ప్యానల్ చేంజ్ చేసుకుంటూ సో అంత ఇంట్రెస్టింగ్ అయితే చూపించరు. బట్ రెగ్యులర్ లైఫ్లో అంత ఇంట్రెస్టింగ్ ఉండదు, కానీ కొద్దిగా డిఫరెంట్గా తీసుకొచ్చారు. అది యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అండ్ రెగ్యులర్గా ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. అండ్ మెయిన్గా దీంట్లో హైలైట్ పాయింట్ విషయానికి వస్తే డిస్ప్లే. సో డిస్ప్లేస్లో మీకు ఇది 8-bit ప్యానల్ అయితే వస్తుంది. 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీంట్లో పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే 2000 nits వరకు అయితే మీకు డేలైట్ కనెక్షన్లో రీచ్ అవుతుంది. అండ్ డిస్ప్లే వివింగ్ క్వాలిటీస్ కావచ్చు అండ్ డేలైట్ విజిబిలిటీ కావచ్చు చాలా బాగుంది. అండ్ 2000 nits పీక్ బ్రైట్నెస్ కాబట్టి మీకు డేలైట్లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. బ్రైట్నెస్ అనేది డిస్ప్లే క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు చాలా రెస్పాన్సివ్గా ఉంది అండ్ క్విక్ రెస్పాన్స్ కూడా మీకు చాలా బాగుంది ఈ ఫోన్లో. అండ్ ఈ ఫోన్లో మీరు చూడొచ్చు HDR కంటెంట్ అయితే మీరు వాచ్ చేయొచ్చు. అండ్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ అయితే మీకు HD కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫోన్ క్వాలిటీ అయితే ఒకసారి నేను పిక్చర్ క్వాలిటీ చూపిస్తాను. ఈ డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి. డిస్ప్లే క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. అట్లా కాదు మమ్మీ, నేనున్న ప్రెషర్ కి నేను పచ్చిమియ తింటే అది కడుపులకు పోయినాక అన్నం హీట్ అంటున్నది. మాట మీద నిలబడే మనిషిని కాబట్టి నువ్వు నిలబడా నేను వేస్ట్. ముప్పై చెప్తా నాయన 90 చెప్తా నేను. నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూరి. నాకు ఇష్టం. నెక్స్ట్ మనం ఫోన్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. మెయిన్ కెమెరా వీళ్ళు 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరాస్ అయితే సోనీ సెన్సార్ అయితే యూజ్ చేస్తారు. సో ఈ సోనీ సెన్సార్ అనేది కొద్దిగా బెటర్ పిక్చర్స్ కావచ్చు వీడియో కానీ రికార్డ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ అనేది డెప్త్ సెన్సార్. దీనివల్ల ఏంటంటే మీకు పోర్ట్రేట్ ఫొటోస్ అనేది చాలా బాగా వస్తాయి. అండ్ ఇన్ బిట్వీన్ నేను డైలైట్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటున్నా, వీడియోస్ తీసుకుంటున్నా, కానీ చాలా బాగా వస్తాయి. వీడియో విషయానికి వస్తే మీకు అప్ టు 4K 30 FPS వరకు అయితే వీడియో అయితే రికార్డింగ్ ఉంది. అండ్ ఫొటోస్ విషయానికి వస్తే మీకు ఎస్పెషల్ డేలైట్ కండిషన్లో సో డీసెంట్గానే ఉన్నాయి. బట్ ఒక సమ్ టైమ్స్ మీకు ఏమనిపిస్తుంది అంటే కొద్దిగా మేకప్ వేసినట్టు కొద్దిగా సాఫ్ట్గా అయితే ఎక్కువ వస్తున్నాయి ఫొటోస్. న్యాచురాలిటీ అనేది అక్కడక్కడ మనకి మిస్ అయితే అవుతున్నది అనమాట. బట్ పర్లేదు, మీకు 15,000 16,000 రూపాయల బడ్జెట్లో ఫొటోస్ అనేవి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి
డీసెంట్గానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ విషయానికి వస్తే దీంట్లో మీకు సపరేట్గా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. మీరు నడుస్తూ వీడియో రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు స్టెబిలిటీ అయితే మిస్ అవుతారు అనమాట. వీడియో అయితే షేకింగ్స్ అయితే వస్తాయి. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటే మీకు వీడియో అనేది షేకింగ్ అయితే ఉండదు అనమాట. సో దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేనందువల్ల కొద్దిగా స్టెబిలిటీ అయితే ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు. అండ్ దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది. సో ఇది కొద్దిగా మీకు సాఫ్ట్వేర్ పరంగా కొద్దిగా అయితే హెల్ప్ అయితే అవుతుంది అనమాట. సో 0 కంటే కొద్దిగా బెటర్గా IAS ఉండడం వల్ల కొద్దిగా బెటర్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ మీకు OS ఉంటే ఇంకా చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అండ్ ఇక ఫ్రంట్ సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీ కెమెరా కూడా నాకు డీసెంట్గా అనిపించింది. పిక్చర్స్ కావచ్చు, నా పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు. సో డేలైట్ కండిషన్ అయితే బాగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ కమింగ్ టు నైట్ విషయానికి వస్తే నైట్ మీకు సమ్ పిక్చర్స్ కూడా వేస్తారు చూడండి డిస్ప్లే మీద. నైట్ మీకు వెలుతురు లేదంటే మీకు కొద్దిగా ట్యూబ్ లైట్ అటువంటి లైట్స్ ఉన్న దగ్గర అయితే మీకు ఫొటోస్ అయితే బాగా వస్తున్నాయి. కానీ మీరు డార్క్ కండిషన్లో కనిపిస్తే సో నైట్ విజన్ కానీ సో కెమెరాస్ పిక్చర్స్ అయితే అంతగా నాయిస్ అయితే వస్తుంది ఎక్కువ. అంత బాగా అయితే లేవు నైట్ టైంలో. మీరు ఒకవేళ నైట్ టైం మీరు లైట్ వేసుకొని కానీ ఫొటోస్ కానీ అయితే కొద్దిగా లైట్ కండిషన్లో బాగా వస్తున్నాయి అనమాట ఫొటోస్. అండ్ నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడుకోసం దీంట్లో వాడిన ప్రాసెసర్. సో అండర్ మీకు 16,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో వీళ్ళు డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. సో ఈ 7300 అనేది కాంట్రావిషియల్ అనేది చాలా మంది తెలుసు. సో కొద్దిగా 7200 కన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తుందని బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్తున్నారు. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్లో బట్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇంచుమించుగా MediaTek డైమెన్సిటీ 7050 లేదా 7200 అంతకంటే మీకు పర్ఫార్మెన్స్ అయితే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ 7300 అనేది డీసెంట్ పర్ఫార్మెన్స్. మీరు డే టు డే రెగ్యులర్ టాస్క్ యూజ్ చేసుకోవడానికి కానీ ఫోన్ పర్ఫార్మెన్స్ కానీ UI కానీ చాలా బాగుంది. అండ్ ఇది నథింగ్ UI అయితే వస్తుంది. సో నథింగ్ UI అట్ ది సేమ్ టైం Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ రావడం వల్ల సో క్లీన్ UI ఎక్స్పీరియన్స్ మీకు ఎటువంటి బ్లోట్వేర్స్ కానీ యాడ్స్ కానీ అటువంటి అయితే ఏముండవు. UI అయితే మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. దీనిలో రెగ్యులర్గా ఉండాల్సిన మీకు కాల్ రికార్డింగ్ ఆప్షన్స్ కావచ్చు లేదా డ్యూయల్ యాప్స్ కావచ్చు. సో మీకు MIUI Realme UI ఏవైతే ఉంటాయో అన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ వాటితో కంపేర్ చేసుకుంటే UI ఎక్స్పీరియన్స్ మీకు నథింగ్ UI అనేది కొద్దిగా బెటర్గా ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ విషయానికి వస్తే మీకు ఇది 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ అయితే కంపల్సరీగా మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 ఇయర్స్ మీకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తాయి. సో అప్డేట్స్ ఎంతవరకు వస్తుందంటే కన్ఫర్మ్ వీళ్ళు చెప్తున్నారు కానీ కన్ఫర్మ్గా ఎంత వస్తాయో అయితే మనకు తెలియదు. అండ్ ఒక మినిమం మీకు 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ప్రాసెసర్ విషయానికి వస్తే గేమింగ్ విషయానికి వస్తే సో గేమింగ్ లేదా డైమెన్సిటీ 7300 అనేది కొద్దిగా మీకు మ్యాక్సిమం క్లాకింగ్ స్పీడ్ 2.5 GHz మాత్రమే ఉంది. సో దీంట్లో క్లాకింగ్ స్పీడ్ అయితే మినిమల్గా ఉండడం వల్ల మీకు పర్ఫార్మెన్స్ కూడా మీకు BGMI కాల్ ఆఫ్ డ్యూటీ హై గ్రాఫిక్స్లో పెట్టుకుని వాడుతున్నప్పుడు మాత్రం మీకు అక్కడక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ కావచ్చు ల్యాగ్స్ కానీ ఖచ్చితంగా మీరు నోటీస్ చేస్తారు. సో చిన్న ఫ్రీ ఫైర్ ఇటువంటి గేమ్స్ ఆడుతున్నప్పుడు క్యాండీ క్రష్ కానీ అటువంటి వాడుతున్నప్పుడు మాత్రం ల్యాగ్స్ అయితే ఏం లేవు. సో హై అండ్ గేమ్స్ వాడుతున్నప్పుడు మాత్రం కొద్దిగా ల్యాగ్స్ అయితే నోటీస్ అయితే చేస్తారనమాట. సో నేను సపరేట్గా గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. ఒకసారి కావాలంటే కింద కామెంట్ సెక్షన్ అయితే తెలపండి. నెక్స్ట్ మనం ఓవర్ హీటింగ్ ఇష్యూస్. ఫోన్లో అయితే ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేదు. ఇది 7300 డైమెన్సిటీ 4 nm బిల్డింగ్ టెక్నాలజీ వల్ల సో ఈవెన్ మీరు డైరెక్ట్లో వాడినా కానీ కొద్దిగా హెవీ పర్ఫార్మెన్స్ చేసినా కానీ మీకు ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నేను ఎక్కడైతే ఫేస్ చేయలేదు. సో ఇక మెయిన్గా ఈ ఫోన్ మాట్లాడుకోవాల్సింది సర్వీస్ సెంటర్ అనేటివి కొత్త బ్రాండ్ కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలి. మీరు రూరల్ ఏరియాలో ఉండేట్లయితే కొద్దిగా చెక్ చేసుకోండి. నథింగ్ సర్వీస్ సెంటర్స్ అయితే అంతగా అవైలబిలిటీ అయితే లేవు. సో ఫ్యూచర్లో వీళ్ళైతే బ్రాండ్ సక్సెస్ బాగా అయితే ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం మీకు బిగ్ సిటీస్లో మెట్రో సిటీస్లో మాత్రమే ఈ నథింగ్ CMF ఫోన్స్ మాత్రం సర్వీస్ అయితే అవైలబిలిటీగా ఉంది. సో ఇది ఒక మెయిన్ కారణం అని చెప్పొచ్చు సర్వీస్ సపోర్ట్ అనేది. ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో తీసుకొస్తే నథింగ్ సర్వీస్ సెంటర్స్ అనేది కొద్దిగా బెటర్గా యూజర్స్ అనేది కస్టమర్స్ కానీ బై చేసేదానికి కూడా అందరూ అయితే మొగ్గు అయితే ఎక్కువ చూపిస్తారు అనమాట. ఇక మెయిన్గా నాకు ఇంకా చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే బ్యాటరీ. సో దీంట్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఉంది. మీకు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ 1 hour 20 minutes అయితే ఫుల్ ఛార్జ్ అయితే తీసుకుంటుంది. అండ్ దీంట్లో వాడిన మ్యాక్సిమం సపోర్ట్ చేస్తుంది 33 వాట్ అయితే సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మీకు ఛార్జర్ ఇవ్వకపోవడం వల్ల మీరు సపరేట్గా అయితే వీళ్ళు వెబ్సైట్లో అయితే తీసుకోవాలి. సో దానికోసం అలా ఆల్మోస్ట్ 1200 1300 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ మీరు ఒకవేళ ప్యానల్ చేంజ్ చేసుకుంటే 1500. సో ఆల్మోస్ట్ మీకు ఖచ్చితంగా 3000 వరకు అయితే అప్రాక్సిమేట్లీ మీకు 3000 అబోవ్నే మీకు పడుతుంది అనమాట. ఒకవేళ ప్యానల్ ఛార్జర్ అడాప్టర్ తీసుకోవాలనుకుంటే. సో ఈ బ్రాండ్లు తక్కువ బడ్జెట్లో ఇది శాంసంగ్ మాత్రం ఇలా బిహేవ్ చేస్తున్నాయి. సో ఫ్యూచర్లో ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తారు నథింగ్ వాళ్ళు. కొద్దిగా కస్టమర్స్ అనే వాళ్ళు మిడ్ రేంజ్ వాళ్ళు కొనే వాళ్ళు కొద్దిగా పూర్గా ఉంటారు కాబట్టి కొద్దిగా సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. కంపెనీ కూడా గ్రో అయ్యేదానికి చాలా ఫాస్ట్గా హెల్ప్ అవుతుందని నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఇక మెయిన్గా సో ఇది ఎవరు తీసుకోవచ్చు. సో
సో ఒక 15,000 రూపాయలు మీ బడ్జెట్లో కానీ ఉంటే ఒక డీసెంట్ కెమెరా, అట్ ది సేమ్ టైం పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్, కొద్దిగా లాంగ్ బ్యాటరీ లైఫ్ అండ్ కొత్తగా డిఫరెంట్గా ట్రై చేద్దాం. రెగ్యులర్గా మీరు రియల్మీ, రెడ్మీ వాడుతుంటారు ఫోన్స్, అవి కాకుండా కొద్దిగా కొత్త యూఐ ఎక్స్పీరియన్స్, అట్ ది సేమ్ టైం కొద్దిగా ఫోన్ ఫాస్ట్గా ఉండాలనుకుంటే సో 16,000 రూపీస్లో కిల్లర్ ఫోన్. సో ఈ CMF నథింగ్ ఫోన్ 1 అనేది కిల్లర్ డీల్ అనమాట. సో మీరైతే ఎవరైనా తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియోలో డెఫినెట్గా